రోజు మార్నింగ్ లేవలేదనమాట. లేట్ అయింది. ఎప్పుడు నేనే లేచి ఊకాలి, చల్లాలనుకుంటా గానీ, ఈరోజైతే కోల్డ్, కాఫ్, ఫీవర్ గూడా వచ్చింది నైట్ అయితే. అలాగే మా పాపకు గూడా బాగా కాఫ్ వచ్చి అసలు నైట్ 1:30కి లేసి 3:30 వరకు పండుకోలేదనమాట. బాగా ఏడ్చింది. కొంచెం ఆడుకుంది. ఇక తనతో నాకు అసలు చాలా చేతకాలేదు. ఇక లేవలేదనమాట. మా నాన్న రాగి జావ చేసిండు ఈరోజు మార్నింగ్ లేవగానే. నేనైతే టీ పెట్టేసినాననమాట. టీ పెట్టేసి కొంచెం ఇక నేను మా పిల్లలు పెడితే పిల్లలు బాగా తిన్నారు గానీ, నాకైతే ఎందుకో తినబుద్ధి కాదు రాగి జావ అసలు. ఇక 2 స్పూన్స్ అలా తిన్నా. కొంచెం చూడండి మొఖం అంతా బాగా వాసిపోయిందనమాట. తలకి నైట్ అంతా టవల్ కట్టుకొని పండుకున్న గట్టిగా అసలు బిగదీసుకొని. అసలు నాకంతా నొప్పి వచ్చేసింది. ఎందుకో తెలియదు. విపరీతంగా జలుబుకి అసలు అట్లా వచ్చేసింది. ఇక్కడైతే వాళ్ళ తాతతో ఆడుకుంటుంది అనమాట. టీ పెట్టా కానీ టీలో చక్కెర అయితే చాలా తక్కువ వేసాను అనమాట. మా నాన్న నేను అనుకునే ఉన్నా మా నాన్న ఏదో ఒకటి అంటాడని. మా నాన్న ఏందిరా ఇంత తక్కువ వేసినావు అని అంటాను అనమాట. నేను మళ్ళీ వచ్చి రాగి జావ తింటున్నా నేను. చాలా బాగుంది కానీ నాకే తినబుద్ధి కాదు. మా నాన్న అయితే ఇందులో స్వీట్ బాగా వేసాను. నేనైతే ఇంటి దగ్గర చేసినప్పుడు స్వీట్ ఎక్కువ వేయను అనమాట. పిల్లలకి స్వీటే ఎక్కువ అలవాటు అయిపోతుందని నేను నార్మల్ స్వీట్ వేస్తాను, ఎక్కువ వేయను అనమాట. బెల్లం వేసిన ఏదో స్మాల్గా వేస్తాను, అంత ఎక్కువ వేయను. ఇక్కడైతే ఇక టీ పోసుకొని ఇద్దరం తాగేస్తాం. తాగేసిన తర్వాత ఆమె వాళ్ళ తాతతో ఆడుకుంటుంది. ఏమంటే ఇక బట్టలు ఉతికేసి వంట చేసా. నైట్ చేసిన దొండకాయల కూర ఉంటే వేసుకొని తిన్నాం అనమాట. తింటుంటేనే మా నాలుగొక్క వాళ్ళ పాప వచ్చింది. మా నాలుగొక్క కూడా వస్తున్నది కానీ రాలేదు, రేపు వస్తా అని హ్యాండ్ ఇచ్చింది అనమాట. మా అక్క వాళ్ళందరూ వస్తా అంటే నేను త్వరగా వచ్చాను. మా వదిన దగ్గరికి అప్పలు చేసుకొని వెళ్దాము, తను ప్రెగ్నెంట్ కదా అని. ఆ వీడియోస్ ముందు వస్తాయి చూడండి. కానీ వాళ్ళు మాత్రం ఎవ్వరు రాలేదు. అందరూ పని ఉంది వస్తాం వస్తాం అంటారు. నాకైతే ఏం చికాకు పడుతుంది. అందులో ఒకటి నాకేమో హెల్త్ బాగాలేదు కదా, చాలా చికాకుగా అనిపిస్తుంది. అందరూ ఏమో ఫోన్ చేస్తుంటే రేపు వస్తాం మాపు వస్తాం అంటున్నారు. ఒక్కసారి వస్తామని రాకపోతే నాకు ఏం కోపం వచ్చింది అనమాట. అసలు నాకు ఎంత కోపం వచ్చిందంటే అంత కోపం. నేను వచ్చినప్పుడు మీరు రారా అని అనిపించేది కానీ వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి కదా, అట్లా కూడా అనిపించింది అనమాట. ఇంకోటి ఏంటంటే అన్ని పనులు ఉన్నప్పుడు ఎందుకు చెప్పాలి వస్తామని అని అనాలనిపిస్తుంది. కానీ మళ్ళీ వాళ్ళకి ఎన్ని పనులు ఉన్నాయి అని అలా ఆలోచిస్తాను. ఇటు పోయి నేనే ఆలోచిస్తే కానీ వాళ్ళు ఆలోచిస్తారో ఏమో నాకు తెలియదు అనమాట. వాళ్ళ తాతతో ఇక్కడైతే బాగా ఆడుకుంటుంది చూడండి. నెక్స్ట్ ఏడుస్తుంది కూడా టీ కావాలని. టీ కూడా పోసినా అసలు ఆగట్లేదు. ఒకటే ఇట్లనే నన్ను రోజు సతాయిస్తుంది అనమాట. రోజు అసలు మీద కూర్చొని అది కూర్చొని ఒకటే సతాయిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వీడియో అజయ్ గారు వచ్చిండు అనమాట. వాడు కొబ్బరికాయలు వాళ్ళ ఫ్రెండ్తో ఎలా గోపించాడు ఏంటి అని ఆ వీడియో పెడతాను. నెక్స్ట్ ఏమో వ్లాగ్స్ వస్తాయి అనమాట, అరిసెలు అవి చేసేవి. అవి కూడా చూడండి. మీకు ఈ వీడియో అంతా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియోకి ఇంతే అండి. బాయ్ అండి.